ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం గం గణపతే నమ. ఇనుముని ఎలా శుద్ధి చేసుకోవాలి? ఈ ప్రశ్న చాలా సంవత్సరాలుగా అడుగుతున్నారు. చుక్కకూర అనేది దొరుకుతుంది. ఈ చుక్కకూర ఎన్నో వంటలలో వాడుకుంటాం. కొంచెం పుల్లగా ఉంటుంది, పాలాకున్నట్టు మందంగాను పుల్లగాను ఉంటుంది. దాన్ని రసాన్ని సున్నపు నీళ్ళలో దాని రసాన్ని నూరుకోవాలి. సున్నపు నీళ్ళు ముందుగా సున్నం నానబెట్టి ఒక 24 గంటల అయిన తర్వాత ఆ సున్నపు నీళ్ళలో ఈ చుక్కకూరని వేసి నూరుకొని దాని రసాన్ని తీసి పెట్టుకోవాలి. మీరు ఎంత ఇనుము వేసుకుంటారో దానికి 10 రెట్లు ఈ రసాన్ని వేసుకోవాలి. 24 గంటల నానబెట్టి తర్వాత ఆ నల్లగా ఉండేటువంటి పై నీరునంతా వంచేయాలి. ఇలాగా 7 రోజులు మీరు చేసుకున్నట్టయితే ఆ ఇనుము శుద్ధి అవుతుంది, మ్యాగ్నెట్లెస్ అయిపోతుంది. ఈ కుతుబ్ మినార్లో మనం చూడొచ్చు, ఆ ఒక స్తంభం ఎప్పటి కూడా తుప్పు పట్టలేదు అని అంటూ ఉంటారు. ఆ స్తంభము తుప్పు పట్టని కారణం ఏమిటంటే ఇదే. పురాతన కాలంలో కత్తుల్ని రెడీ చేసుకునేటువంటి వారు ఇనుము తుప్పు పట్టిపోయింది అంటే పనికిరాదు. దానికి ఇదొక సులువైనటువంటి విధానం. తుప్పు పట్టకుండా ఆ కత్తికి ఆ ఇనుముకి మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. దాంట్లో ఉండే సిలుము పోతాయి. ఇంకొకటి, ఆ మెరుగు అనేది తగ్గదు. మీరు గమనించాలి. ఇది ఒక్కసారి చిలుము పోయి ఇనుముకి మెరుగు వచ్చింది అంటే అది దేనికైనా పనికొస్తుంది. ఈ ఎపిసోడ్లో మనం మహాగురు సున్నం గురించి మాట్లాడుకుందాం. గురు సున్నాలు అనేక రకాలు ఉంటాయి. అనేక రకాలుగా మనం గురు సున్నాలు చేసుకోవచ్చు. గురు సున్నాన్ని తర్వాత గురు భస్మంగా మార్చుకోవాలి. గురు భస్మంగా మార్చుకుంటే 2 విధాలుగాను పనికొస్తుంది. ఆధ్యాత్మికంగాను పనికొస్తుంది, భౌతికంగాను పనికొస్తుంది. ఈ గురు సున్నము దేన్నైనా సున్నంగా మార్చేటువంటి శక్తి దీనికి ఉంటుంది. మీరు దేన్ని మార్చాలా అనుకున్నప్పుడు, అంటే తాళకాన్ని సున్నంగా మార్చాలా, ఇంకా వేరే ఇతర పదార్థాలని సున్నంగా మార్చాలా అంటే ఈ గురు సున్నం ఉపయోగపడుతుంది. గురు సున్నమే అన్నిటినీ సున్నాలుగా మారుస్తుంది, అన్ని పదార్థాలని, కొన్ని ఉప్పుల్ని తప్ప. వీటికి కావాల్సినటువంటి పదార్థము నవాచారము, పటిక, సబీరము, ముద్దహారతి కర్పూరము, వేలిగారం. ఇవన్నీ 10 గ్రాములు తీసుకొని జిల్లేడు పాలు, తెల్ల జిల్లేడు పాలుతో దీన్ని బాగా నూరుకోవాలి. ఈ 10 గ్రాములు తీసుకుంటే మీకు 20 గ్రాముల వరకు మైలుతుత్తం తీసుకోవచ్చు. దీన్ని ఎక్కువ వేసుకుంటే మైలుతుత్తాన్ని కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఈ మైలుతుత్తానికి వీటిని బాగా నూరి కవచం ఇచ్చి ఎండబెట్టి 25 పిడకల పుటం పెట్టుకోవాలి. ఆ పుటం పెట్టుకుని దాన్ని సంగశీతలను చేసుకుని వారన పెట్టుకుని నాటి కోడిగుడ్లు పొట్టు, రసము, రసకర్పూరం, వీటిని 3టిని జిమ్ముడు పాలతో నూరుకోవాలి. అడవి జిమ్ముడు పాలు అంటాం. అడవి జిమ్ముడు పాలు అంటే అది చాలా ఆ జిమ్ముడు చెట్టుకి 3 ఏండ్లు ఉంటాయి. అటువంటి జిమ్ముడు పాలని దీంట్లోకి వాడుకోవాలి. బాగా నూరుకొని బాగా పేస్ట్ అయినాక ముందు పెట్టుకోండేటువంటి కవచం ఇచ్చి పెట్టుకోండేటువంటి చల్లార్చి పెట్టుకోండేటువంటి వాటికి మళ్ళీ దీన్ని కవచంగా ఇవ్వాలి. దీన్ని కవచంగా ఇచ్చి మళ్ళీ 12 పిడకల పుటం పెట్టుకోవాలి. అప్పుడు అది సున్నంగా మారిపోతుంది. ఇది మహాగురు సున్నం. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ జిల్లేడు పాలతో వేసి నూరుకోవాలా. రెండోది జిమ్ముడు పాలు, అడవి జిమ్ముడు పాలు. అది 3 ఏండ్లు ఉండేటువంటివి. అడవి జిమ్ముడు పాలు వేసుకుని నూరుకుంటే ఇది మహాగురు సున్నం అవుతుంది. ఇంకా గురు భస్మం ఎలా చేసుకోవాలా? దీన్ని చాలా సింపుల్ అండి. గురు భస్మాన్ని చేసుకోవాలంటే మర్రిమాను, ఓడలో ఉండేటువంటి మర్రిమాను పాలను తీసుకొని వచ్చి కళ్ళిపాలు 2టిని వేసుకుని ఈ సున్నం వేసి బాగా నూరి ఒక 25 పిడకల పుటం పెట్టుకుంటే ఇది సులువుగా గురు సున్నం అవుతుంది.
గురు సున్నం చేసేటప్పుడు కొంచెం వినమ్రతతో భక్తితో చేయండి. ఈ గురు సున్నంతో సాధించకుండా ఉండేటువంటి వస్తువే లేదు అని పూర్వకాలంలో చెప్తూ ఉన్నారు. ఈ గురు సున్నాన్ని చేసుకుంటే దేన్నైనా సాధించవచ్చు అని. ఇదే గురు సున్నాన్ని తంత్రానికి కూడా వాడతారు. ఆకర్షణకి, తంత్రానికి, ఆ తంత్రాలకు సంబంధించినటువంటి వాటికి అన్నిటికీ వాడతారు దీన్ని. రసవాదము, దీన్ని విభూతిగా కూడా వాడతారు. ఈ 2 స్టెప్పుల్ని కరెక్ట్గా చేసుకుంటే మీరు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక్కడ మీకు అడవి జమ్ముడు పాలు మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎలా అంటే ఆ 3 ఏండ్లు ఉండేటువంటి ఆ అడవి జమ్ముడు చెట్టు దొరికేది కొంచెం, అంటే కొండల్లో గుట్టల్లో తిరగాల కొంచెం. కొన్ని ప్రాంతాల్లో చాలా పెద్ద పెద్ద చెట్లు చూశాను నేను. కొన్ని ప్రాంతాల్లో అసలు ఈ చెట్లే కనిపించలే. ప్రత్యేకంగా తెలంగాణ ఆ సైడు ఈ బ్రహ్మజిమ్ముడు దొరుకుతుంది, కానీ ఈ అడవి జిమ్ముడు అనేటువంటిది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతానికి పైన కనిపిస్తుంది. అక్కడ మాకు కనిపించలేదు, దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా చెప్పండి అంటే నాకు తెలియదు దాని ఆల్టర్నేటివ్. ఎలాంటి ముందు కాలంలో నుంచి కూడా దీన్నే చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా రాబోయే వీడియోల్లో ఇంకా కొన్ని మూలికలకు సంబంధించినటువంటి వాటివి తెలియజెప్తాను. ఇవన్నీ మనకి చుట్టుముట్టు దొరికేటువంటి మూలికలే, కొంచెం ప్రయత్నం చేయాలి. నమస్కారం అండి.